మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలంటూ పిన్నెల్లి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, సీఐ నారాయణ స్వామిలపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని జూన్ నెలలో అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు పిన్నెల్లి. అటు ఇప్పటికే గుంటూరు స్పెషల్ కోర్టులో వేసిన 2 బెయిల్ పిటిషన్స్ ను కొట్టివేయడంతో తాజా పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలంటూ పిన్నెల్లి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, సీఐ నారాయణ స్వామిలపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని జూన్ నెలలో అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు పిన్నెల్లి. అటు ఇప్పటికే గుంటూరు స్పెషల్ కోర్టులో వేసిన 2 బెయిల్ పిటిషన్స్ కొట్టివేయడంతో తాజా పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది.